ఇప్పుడు ఆయన సినిమాలో విలన్ ఎవరనే దానికంటే అక్కడ కాకినాడలో ద్వారంపూడి సంగతి ఎట్లా తేల్చాలి దాంట్లో ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ద్వారంపూడి సార్ మీకు కొన్ని ఇందులో టాప్స్ చెప్తాను. 18,000 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారట. కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ పౌర సరఫరా బృందాలు తనిఖీల్లో 2 గోదాముల్లో 52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యం, లోటస్ మెరైన్ లాజిస్టిక్స్కో నుంచి 25.18 కోట్ల విలువైన 8,280 టన్నులు, కాంక్వేర్ గోదాములో 28.21 కోట్ల విలువైన 9,246 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఒక సోమవారం 3-4 రోజుల పరిధిలో 43.43 కోట్ల విలువైన 15,396 టన్నుల రేషన్ బియ్యం వీళ్ళు అదనంగా గుర్తించారు. అంతేకాకుండా గోదాముల్లో నిరంతరంగా కొనసాగుతున్నాయట. ఒక 6 గోదాములు చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబీకులకు సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు 35,000 టన్నుల రేషన్ బియ్యం సీజ్. ఇది ఆఫ్రికా దేశాలకు వెళుతున్న బియ్యం. అంతేకాకుండా మొత్తం 8 గోడౌన్లు సీజు, కొనసాగుతున్న తనిఖీలు. అంతేకాకుండా ద్వారంపూడి కుటుంబం నిర్వహిస్తున్న 2 రొయ్యల ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి. సీజ్ చేసిన రేషన్ బియ్యం విలువ సుమారు 100 కోట్ల రూపాయలు. ఇది ద్వారంపూడి గారి 2-3 రోజులు పెట్టి జరుగుతున్న అంశాలు. పూర్తిగా నాదెండ్ల గారు అక్కడ ఉండే దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆ బయట కూడా మీకు వినిపిస్తాను. బయట ప్లీజ్. సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను 2 సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంఖాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం. అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, MD గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో బట్ అన్నింటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులను ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు. సో ఆపరేషన్ ద్వారంపూడి అనుకోవచ్చా సార్? ఆపరేషన్ ద్వారంపూడి అది మొన్న మొదలైంది కదా, దాని మీద ముందు నుంచి అంటే వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలోనే హోరాహోరీగా ఉంది. దీనికి పరస్పరం సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కూడా నడిచాయి. పవన్ కళ్యాణ్ గెలిచారు. పైగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ భోగనుడు కూడా స్పీకర్గా, ఆయన పౌర సరఫరాల శాఖ తీసుకోవటం మొదటి పాయింట్గా స్పాట్ చెకింగ్ అక్కడికి వెళ్ళటం. ఇప్పుడు లోటస్ మెరైన్ లాజిస్టిక్స్ అని, కాంక్వైర్ గోడౌన్ అని ఇట్లాంటి వాటిలో వాళ్ళు లెక్కలు కూడా చెప్తున్నారు కదా. 2 విషయాలు వీటిని బట్టి మనకు అర్థమవుతాయి. అంటే కొన్నేమో రవాణా కాబోతుంటే ఆపినవి, కొన్నేమో గోడౌన్స్లో ఉన్నవి. మనకు క్లియర్ అయ్యేది ఏంటంటే ఇవి నార్మల్గా ఉన్నవే అయితే బహుశా స్వాధీనం చేసుకోవడం, అక్కడికి వెళ్ళడం ఇటువంటి ఉత్పన్నం కావు. ఇవి అనధికారిగా గోడౌన్లో ఉండాలి, ఇవి అప్రకటితమైన నిల్వలు అయి ఉండాలి, స్టాక్ అయి ఉండాలి. సో డెఫినెట్గా తప్పులు, ఈ ధాన్యాన్ని ఇలా పంపించటము, అది కూడా ఇంకెక్కడికో ఎగుమతి చేయటము, వాటి మీద చేయటము, ఇది తప్పకుండా చాలా చాలా దారుణమైన విషయం. దీని నిజాలు అంటే తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఎక్కడ ఏ అక్రమాలు
వాటిని ఆన్ ది స్పాట్లో పట్టుకున్నవి కూడా వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చారంటున్నారు కదా. 15 రోజుల్లో నోటీసులు ఇవ్వాలని అడిగారు. సో 100 కోట్ల బియ్యం సీజ్ చేసినప్పుడు విలువైనవి వాళ్ళు ఏం చెప్తారన్నది చూడడంతో పాటు తప్పకుండా ఇక్కడ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు అయితే సీజ్ చేసే అవకాశం కూడా ఉండదు. ముందు అసలు సీజ్ తీసేయమని ప్రభుత్వ అధికారులు వెళ్తారు. అవును, లేదు వాటికి సంబంధం లేదంటే సంబంధం లేదు, మాకు వీటికి సంబంధించిన పత్రాలు ఇవేనని వాళ్ళు చూపించాలి. కాబట్టి చాలా క్లియర్ కేసు. ఇందాక మనోహర్ అన్నట్టుగా పారదర్శకంగా తర్వాత అన్ని వివరాలు ఇట్లా తెలిసే విధంగా చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు, అభినందిస్తారు. మూడోది, అంతకుముందు అంటే తప్పులు జరుగుతుంటే వాటిని సమర్థించుకుంటూ మాట్లాడడం, ఎదురుదాడి చేయటం అన్నది కూడా ఒక మరింత తప్పది. సో ఇప్పటికైనా కానీ ఉన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని ఉన్నవి ఉన్నట్టుగా చట్ట ప్రకారం తెలియజేసి ఎదుర్కోవటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఆ పరిస్థితి ఉంటుందంటారా సార్? ఏది ఉన్నట్లుగా మేము ఈ తప్పు చేసి అంటే ఇక్కడ స్టాక్ దొరికింది కదా. అవును, ఇప్పుడు పత్రాలు కావాలి కదా. ఇప్పుడు మీరు చూడండి, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూడా కోర్టు ఒక ఉపశమనం 2 నెలలు ఇచ్చింది, కానీ 2 నెలల లోపల మీరు ఆధారాలతో చూపించండి అన్నారు. అది అనుమతి ఉంది, ఇక్కడ మేమేం ఉల్లంఘించలేదా నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మీరున్నప్పుడు చేయలేదా? అదేం సమాధానం కాదు, చట్టం ముందు అది నిలబడదు. ఇంకోటి, అసలు ఎందుకు తీసిపెట్టుకోవటం? కొడాలి నాని ఉదాహరణకు పౌర సరఫరాల శాఖ మంత్రి మొదటి 2.5 ఏళ్ళు ఎందుకు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టలేదు? వాస్తవానికి వీటికి సంబంధించిన ప్రకటనలు కానీ గారి మీద ఈ రోజు కాదు కదండి, ఎలిగేషన్స్ వచ్చినాయి.